అది లాస్య ఇల్లు. హాల్లో లైటింగ్ చాలా మసగ్గా ఉంది. అక్కడ ఉన్న ఒక రౌండ్ టేబుల్ చుట్టూ ముగ్గురు వ్యక్తులు సీరియస్ గా కూర్చుని ఉన్నారు. ఒకరు సైకో లాస్య అయితే మరొకరు నాగిరెడ్డి చిన్న కొడుకు భరత్. ఇక ఇంకొకడు ఇంటర్నేషనల్ క్రిమినల్ ఫాక్స్. వాళ్ళ ముగ్గురి మధ్య ఆ టేబుల్ మీద రమేష్ రవిచంద్ర గారి నుండి దారిలో మాయం చేసిన ఆ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ ఓపెన్ చేసి ఉంది. అవి గాలికి రెపరెపలాడుతున్నాయి. ఆ రిపోర్ట్ లో ఉన్న నిజాన్ని చూసి విక్రమ్ రాయ్ గురించి భరత్ విపరీతమైన ఆవేశంతో రగిలిపోతున్నాడు. టేబుల్ పై గట్టిగా గుద్దుతూ ఆవేశంతో ఊగిపోతూ, నాకసలు నమ్మబుద్ధి కావడం లేదు లాస్య. వాడు ఆ విక్రమ్ రాయ్ గాడు చనిపోయాడనుకున్నా విజయ్ ఒక్కడేనా? ఆ రమేష్ గాడి బ్లడ్ లైన్ కి వీడి బ్లడ్ లైన్ కి 100% మ్యాచ్ ఎలా అయ్యింది? వాడిప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ గా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అయితే మనకేంటి? మా అన్న ఆకాష్ ని చంపినోడు మా కళ్ళ ముందే తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా నేను? ఇప్పుడే నా మనుషుల్ని తీసుకెళ్లి వాడిని నరికి పడేస్తాను అని అంటాడు భరత్. కళ్ళల్లో ఒక రకమైన పిచ్చి కాంక్ష మత్తు కనిపిస్తుండగా సిగరెట్ పొగ అలా గాల్లోకి వదులుతూ ఆరాధనగా శూన్యంలోకి చూస్తూ, రిలాక్స్ భరత్, రిలాక్స్. నువ్వు వాడిని ఏం చేయలేవు. అయినా ఆ గ్రేస్, ఆ రాయల్ లుక్, అసలు ఫస్ట్ టైం నేను విక్రమ్ రాయ్ని చూసినప్పుడే నా మనసులో ఏదో స్ట్రైక్ అయ్యింది. ఒక క్లాస్ ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లా ఉంటూనే లోపల ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ని దాచుకున్న ఆ హ్యాండ్సమ్ మ్యాన్లీ పర్సనాలిటీ ఈ వరల్డ్ మొత్తంలో భూతత్వం పెట్టి వెతికినా ఏ ఒక్కరూ ఉండరు. దట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ విరాజ్ రవిచంద్ర, మిస్టర్ విజయ్. అబ్బా, అందుకే వాడు నన్ను అంతలా అట్రాక్ట్ చేశాడు. ఆ విజయ్ విక్రమ్ రాయ్ వాడు ఖచ్చితంగా నాకే దక్కాలి, నాకు మాత్రమే దక్కాలి భరత్, నాకే సొంతం అవ్వాలి అని అంటుంది లాస్య. సరిగ్గా అప్పుడే పక్కన ఉన్న ఫాక్స్ ఆనాటి విజయ్ కరేజ్, అతను చేసిన ఆ భయంకరమైన ఫైట్ ని గుర్తు తెచ్చుకుని భయంతో వణికిపోతూ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వాయిస్ లో ఒక రకమైన వణుకు, భయం కనిపిస్తుండగా, లాస్య, భరత్ ఆవేశపడకండి. ఆ విజయ్ అంటే ఎవరో మీకు తెలిసింది వాడి బిజినెస్ గురించి మాత్రమే. కానీ ఒకప్పుడు నా పవర్ఫుల్ అండర్ గ్రౌండ్ స్థావరం మీద వాడు ఒక్కడే సింహంలా అటాక్ చేశాడు. వందల మంది నా గ్యాంగ్ ని నిమిషాల్లో క్లియర్ చేశాడు. నేను నా ఫ్రెండ్ మరో గ్యాంగ్స్టర్ పాటిల్ అయితే వాడి దెబ్బకు తేరుకోలేక మంచం పట్టి ఈ మధ్యనే చనిపోయాడు. వాడి కళ్ళల్లో ఉండే ఆ కరేజ్, ఆ యాక్షన్, ఆ భయంకరమైన గన్ ఫైట్ నేను నా జీవితంలో మర్చిపోలేను. వాడు తలుచుకుంటే మనల్ని క్షణాల్లో మాయం చేసేస్తాడు లేదా గాల్లో కల్పిస్తాడు అని భయంగా తన అనుభవాన్ని చెప్పాడు ఫాక్స్. భరత్ లాంటి మోడర్న్ గా ఉండే కుర్రాడు పక్కనే ఉన్న లాస్య మాత్రం అసలు వాణ్ణి పట్టించుకోకుండా ఆ విజయ్ విక్రమ్ రాయ్ కోసం అలా పిచ్చిగా అర్రులు చేస్తుంటే భరత్ కి ఒళ్ళు మండిపోతుంది. అంతే, కోపంతో తిక్కరేగిపోయి గట్టిగా అరుస్తూ, ఆపండి హే, ఇక ఆపండి. ఒకడేమో భయంతో వణికిపోతూ వాడికి భజన చేస్తున్నాడు. ఇంకొకరితేమో వాడి అందాన్ని చూసి చొంగ కారుస్తూ ఇక్కడ మురిసిపోతుంది. అసలు మన పరిస్థితి ఏంటో గుర్తుంది కదా లాస్య? మొదటి నుండి ఆ స్వప్నికను లొంగ తీసుకోవాలని నేను ఎన్ని రకాలుగా ట్రై చేశాను. కానీ ప్రతిసారి ఆ విజయ్ గాడు అడ్డొచ్చి నా ప్లాన్స్ అన్ని ముక్కలు చేశాడు. నువ్వు కూడా ఆ విజయ్ విక్రమ్ రాయ్ని నీ సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేసి ఫెయిల్ అవుతూనే ఉన్నావు కదా. వాణ్ణి మనం ఏం చేయలేక ఇన్నాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చున్నాం అని వెటకారంగా అంటాడు భరత్. ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ ఆ డిఎన్ఏ రిపోర్ట్ పై వేలు పెట్టి చూపిస్తూ, కరెక్టే భరత్, మొదటి నుండి నువ్వు స్వప్నిక కోసం, నేను ఆ విజయ్ కోసం ట్రై చేసి చేసి ఫెయిల్ అయ్యాం, ఒప్పుకుంటాను. కానీ అప్పుడు మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఇప్పుడు సీన్ మారింది భరత్. ఈ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ మన చేతికి చిక్కింది. వాడు మన కళ్ళ ముందే విక్రమ్ రాయ్లా తిరుగుతున్నాడు. ఈ ఒక్క రిపోర్ట్తో
వాడి లైఫ్ ని మనం కంట్రోల్ చేసేయొచ్చు అని వంకరగా నవ్వుతుంది లాస్య. అంటే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి లాస్య? ఈ రిపోర్ట్ ని ఇప్పుడే రవిచంద్ర ఫ్యామిలీ ముందు పెట్టి వాళ్ళని భయపెట్టి రోడ్డున పడేద్దామా అని ఆలోచిస్తూ అంటాడు ఫాక్స్. కళ్ళల్లో తీవ్రమైన క్రూరత్వం చూపిస్తూ బిగ్గరగా నవ్వుతూ, నో ఫాక్స్, అంత తొందరపడితే మజా ఏముంటుంది? నా ప్లాన్ చాలా క్రూరంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనం విడివిడిగా ట్రై చేసి ఓడిపోయాం. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ సాక్షిగా మన ముగ్గురి పగ ఒక్కటవ్వాలి. నా ప్లాన్ ఏంటంటే ఆ ల్యాబ్ లో ఉన్న ఎవరినైనా సరే భారీగా డబ్బులు ఇచ్చి కొనేద్దాం. ఈ ఒరిజినల్ రిపోర్ట్ ని వాడితో తారుమారు చేయించి ఒక భయంకరమైన ఫేక్ రిపోర్ట్ ని క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత దాన్ని ఎవరికి అనుమానం రాకుండా పోస్ట్ ద్వారా డైరెక్ట్ గా రవిచంద్ర ఫ్యామిలీకి చేరేలా చేద్దాం అని అంటుంది లాస్య. కాని ముందుకు వంగుతూ ఆసక్తిగా చూస్తూ, కానీ లాస్య, ఆ ఫేక్ రిపోర్ట్ వల్ల మనకేంటి లాభం అని అడుగుతాడు భరత్. సైకోలో నవ్వుతూ, ఆ రిపోర్ట్ చూడగానే ఆ రవిచంద్ర ఫ్యామిలీ ముక్కలు ముక్కలుగా అయిపోవాలి భరత్. ఒకరినొకరు నమ్మకుండా కొట్టుకుని చావాలి. ఆ అల్లకల్లోలంలో నీకు ఆ స్వప్నిక దక్కుతుంది. నా కళ్ళల్లో మత్తు చల్లిన ఆ వీచి విక్రమ్ రాయ్ నా కౌగిట్లోకొస్తాడు. ఈసారి మన ప్లాన్ అస్సలు ఫెయిల్ అవ్వకూడదు. వాళ్ళ ఫ్యామిలీని సర్వనాశనం చేద్దాం అని లాస్య ఆ మాట అనేసరికి భరత్, ఫాక్స్ ఇద్దరి కళ్ళల్లోనూ మళ్ళీ కొత్త ఆశ, కసి కనిపించాయి. ఆ టేబుల్ మీద ఉన్న డిఎన్ఏ రిపోర్ట్ ని చూస్తూ ఆ ముగ్గురు క్రిమినల్స్ వీజీని, స్వప్నికని దెబ్బతీయడానికి ఆ ల్యాబ్ టెక్నీషియన్ ని కొని భయంకరమైన కుట్ర పన్నుతున్నారు. ఇక ఇక్కడ ఆఫీస్ ఛాంబర్ లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సంతానం ఇచ్చిన పెన్ డ్రైవ్ వీడియోని జూమ్ చేసి చూస్తున్న విజయ్, స్వప్నిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఆ వీడియోలో ఆపోజిట్ కార్నర్లో కూర్చునున్నది మరెవరో కాదు, వాళ్ళు ఈ లాస్య, భరత్, ఫాక్స్ అని స్వప్నిక, విజయ్ గుర్తుపట్టేశారు. ఆ ఒరిజినల్ రిపోర్ట్ లాస్య చేతికే చిక్కిందని విజయ్ క్షణాల్లో గ్రహించేశాడు. ఆ ముగ్గురు మూడు రకాల సైకోలు. ఆ ముగ్గురు ఒక్కటైతే తట్టుకోవడం ఎవరి తరము కాదు. విపరీతమైన టెన్షన్తో విజయ్ చేతులు పట్టుకుని గొంతు వణుకుతుండగా, విజయ్, వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారా? అసలు అసలు నువ్వే విజయవని ఒక్కరికి కాదు, వాళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది. నాకెందుకో చాలా భయంగా ఉంది విజయ్. వాళ్ళు ఎలాంటి సైకోలో మనకు తెలుసు కదా అని అంటున్న స్వప్నికకు ధైర్యం చెబుతూనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక చేత్తో స్వప్నిక భుజంపై నిమురుతూనే మరో చేత్తో గబుక్కున సంతానంకి ఫోన్ చేశాడు విజయ్. ఫోన్లో సింహంలా గర్జిస్తూ గంభీరంగా మాట్లాడుతూ, సంతానం, ఆ వీడియోలో ఉన్నది లాస్య, భరత్ ఇంకా ఫాక్స్. ఆ డిఎన్ఏ రిపోర్ట్ లాస్య దగ్గరే ఉంది. నువ్వు ఇప్పుడే అలర్ట్ అయ్యి వాళ్ళిద్దరి ఫోన్ సిగ్నల్స్ ని ట్రాక్ చేయి. వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరిని కలవాలని చూసినా, ఎవరికి ఫోన్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ నాకు ముందే అలర్ట్ రూపంలో రావాలి. ఎనీ కాస్ట్ వాళ్ళపై నిఘా ఉంచు. గెట్ టు వర్క్ సంతానం అని అంటాడు విజయ్. విజయ్ ఫోన్ పెట్టేసి తీవ్రమైన టెన్షన్తో, కోపంతో ఊగిపోతూ నిలబడతాడు. తన భర్త మనసులోని ఆవేదనను, ఆవేశాన్ని చూసిన స్వప్నిక మెల్లిగా అతని దగ్గరకు నడిచింది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన విజయ్ తన కోపాన్ని అణుచుకుని స్వప్నికను గట్టిగా తన బాహువులోకి లాక్కుని కౌగిలించుకుంటాడు. ఆమె తలపై నిమురుతూ గుండెలకు హత్తుకుంటాడు. చాలా ఎమోషనల్ గా ధైర్యం చెప్తూ, భయపడకు డార్లింగ్, నేనున్నాను కదా. ఈ విక్రమ్ రాయ్ బతికుండగా నీ ఒరిజినల్ విజయ్ నీ పక్కన ఉండగా ఆ సైకిళ్ళు మనల్ని ఏమీ చేయలేరు స్వప్ని. నా ప్రాణం పోయినా సరే నిన్ను, మన ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్లీజ్ నువ్వు టెన్షన్ పడకు అని ఓదార్చుతాడు విజయ్. అతను చెబుతున్న ఆ ఎమోషనల్ మాటలు వింటుండగానే స్వప్నిక తల ఒక్కసారిగా తిరుగుతుంది. విపరీతమైన మెంటల్లీ టెన్షన్స్, ఆందోళనల వల్ల ఆమె శరీరం సహకరించలేకపోతుంది. అంతే, విజయ్ ఒడిలోనే
ఆమె కళ్ళు మూతపడిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. కంగారుగా భయంతో వణికిపోతూ, స్వప్ని, ఏమైంది స్వప్ని? కళ్ళు తెరువు ప్లీజ్. ఏంటిది ఇలా పడిపోయావు? అని కంగారుగా ఆమె చెంపలను తడుతున్న విజయ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆమెను అమాంతంగా 2 చేతులతో లేపి తన పర్సనల్ రూమ్ లో పడుకోబెట్టి కాశీకి ఫోన్ చేస్తాడు. కాశీ, త్వరగా మన ఫ్యామిలీ డాక్టర్ గీత గారిని అర్జెంటుగా ఆఫీస్ ఛాంబర్లోకి పంపించు అని అర్చినంత పనిచేస్తాడు విజయ్. ఒక అరగంటలో డాక్టర్ గీత గారు వచ్చి స్పృహలో లేని స్వప్నికను చాలా జాగ్రత్తగా టెస్ట్ చేస్తారు. టెస్ట్ పూర్తి కాగానే డాక్టర్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు విరుస్తుంది. ఆమె చాలా సంతోషంతో విజయ్ వైపు చూస్తారు. కంగారు పడకండి మిస్టర్ రాయ్ గారు, స్వప్నికకి ఏమీ కాలేదు, జస్ట్ కాస్త నీరసం అంతే. ఎందుకంటే తను కన్సీవ్ అయింది రాయ్ గారు. షీఈస్ ప్రెగ్నెంట్. మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ రాయ్ గారు అని అంటుంది. అంతే. డాక్టర్ గీత ఆ మాట చెప్పి వెళ్ళిపోగా ఆ రూమ్ లో ఉన్న విజయ్, అప్పుడే మెల్లిగా కళ్ళు తెరిచిన స్వప్నిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ మనసులో ఆశ్చర్యం, అంతులేని ఆనందం ఉప్పొంగుతుంది. విజయ్ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. అతను మెల్లిగా స్వప్నిక పక్కన కూర్చుంటాడు. ఆమెను చూడగానే విజయ్లో ఉన్న ప్రేమ, ప్యాషన్ అన్ని ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఆ గదిలోని ఇంటెన్సివ్ రొమాంటిక్ ముద్దుల వర్షం మొదలైంది. విజయ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా స్వప్నిక ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆమె గులాబీ పెదవులను గట్టిగా తన పెదవుల్లోకి బంధించేస్తాడు. ఆ ముద్దులో అంతులేని ఆరాటం, కృతజ్ఞత, ప్యాషన్ అన్ని కలిసిపోయాయి. అతను ఆమె పెదవుల మధువును జుర్రుకుంటూ గాఢంగా ముద్దాడుతుంటే స్వప్నిక ఒళ్ళు వణికిపోయింది. అక్కడితో ఆగకుండా అతను తన పెదవులను మెల్లిగా కిందికి దింపి ఆమె తెల్లని నునుపైన మెడవంపుల్లోకి వాలుతాడు. స్వప్నిక మెడవంపుల్లో తన వేడి పెదవులతో ముద్దులు పెడుతూ చిన్నగా బయట చేస్తుంటే స్వప్నిక గొంతులోంచి ఒక సన్నటి మోను వస్తుంది. అతను తన చేతులతో ఆమె నడుమింపులను గట్టిగా ప్రెస్ చేస్తూ తన వైపు లాక్కుంటాడు. ఆ స్పర్శకి స్వప్నిక పిచ్చెక్కిపోతుండగా విజయ్ తన చేతిని మెల్లిగా ఆమె పైటని పక్కకు తప్పిస్తూ ఆమె పొట్టపై చేయి వేస్తాడు. అక్కడ రాబోతున్న తన ప్రేమ గుర్తును తలుచుకుంటూ మెల్లిగా ఆమె పొట్టపై తన పెదవులతో ఎంతో ప్యాషనేట్ గా ఆత్రంగా ముద్దుల వర్షం కురిపిస్తాడు. ఆ ఇంటెన్స్ రొమాంటిక్ వేడికి స్వప్నిక కళ్ళు మూసుకుని అతని జుట్టును గట్టిగా పట్టుకుంటుంది. కన్నీళ్లతో నవ్వుతూ ఆమె పొట్టపై చేయి వేసి చూస్తూ, స్వప్ని, విన్నావా? విన్నావా నువ్వు మళ్ళీ తల్లివి కాబోతున్నావు స్వప్ని. మన ప్రేమకి గుర్తుగా మరో ప్రాణి వస్తుంది స్వప్ని అని అంటాడు విజయ్. ఆనందంతో ఏడుస్తూ అతని గుండెల్లో ముఖం దాచుకుని నడుము చుట్టూ చేతులు గట్టిగా బిగిస్తూ, విజయ్, నాకు చాలా సంతోషంగా ఉంది. మనల్ని, మన కుటుంబాన్ని విడదీయాలని శత్రువులు ఎంత ట్రై చేసినా దేవుడు మనల్ని ఒకటి చేయడానికి ఈ వరాన్ని ఇచ్చాడు విజయ్. ఇక ఏ శక్తి మనల్ని విడదీయలేదు. ఒకవైపు లాస్య భరతుల క్రూరమైన కుట్ర, మరోవైపు తన జీవితంలోకి రాబోతున్న కొత్త ప్రాణం ఇచ్చిన కొండంత ధైర్యం. విజయ్ కళ్ళల్లోంచి కారుతున్న ఆ ఆనంద బాష్పాలు స్వప్నిక చెంపలను తడిపేస్తుంటే అతను ఆమెను మరింత గట్టిగా తన గుండెలకు అదిమి పెట్టుకుంటాడు. ఎంతటి ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అయినా తన భార్య గర్భాన ఎదుగుతున్న ఆ చిన్న ప్రాణం ముందు అతను కేవలం ఒక ప్రేమికుడిగా, తండ్రిగా పూర్తిగా కరిగిపోయాడు. స్వప్నిక అతని గుండెలపై తలపెట్టి అతని వేడి శ్వాసలను ఆస్వాదిస్తూ మురిసిపోతుంది. ఆమె 2 చేతులను ముద్దు పెట్టుకుంటూ బొంగురుపోయిన గొంతుతో, స్వప్ని, నిజంగా నాకిదో కలలా ఉంది. ఒకప్పుడు నిన్ను రాజుని కోల్పోయానేమో అన్న నరకం చూశాను. కానీ ఇవాళ నా కళ్ళ ముందే నా కన్న కొడుకు ఉన్నాడు.
నన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా భార్య ఉంది. ఇప్పుడు మన ఇద్దరి బ్లడ్‌తో మన లోపల ఇంకో చిన్న ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. ఐ యామ్ సో బ్లెస్డ్ డార్లింగ్. నా జీవితానికి ఇంతకంటే ఏమొద్దు అని అంటున్న అతని కళ్ళల్లోని నీళ్లను తన వేళ్లతో తుడుస్తూ ఎంతో ఆరాధనగా, విజయ్, నువ్వు ఎప్పుడు ఇంతే. బయట ప్రపంచానికి ఒక పవర్ఫుల్ కింగ్ లా కనిపిస్తావు. కానీ నా దగ్గర వచ్చేసరికి ఒక చిన్న పిల్లాడి అయిపోతావు. నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడటానికి దేవుడు మనకి ఈ వరాన్ని ఇచ్చాడేమో. మన బేబీ నీలాగా చాలా స్ట్రాంగ్ గా, నీ అంత హ్యాండ్సమ్ గా పుట్టాలి విజయ్ అని స్వప్నిక అన్న మాటలకి విజయ్ ముఖంలో ఒక అందమైన నవ్వు విరుస్తుంది. అతను మెల్లిగా ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి ఆమె నుదుటిపై చాలా ఆత్రంగా ఒక ముద్దు పెడతాడు. ఇప్పుడు నాకు నీలాంటి ముద్దొచ్చే అందమైన బేబీ గర్ల్ కావాలి. నా కొడుకు అడిగిన గిఫ్ట్ ఇంత తొందరగా ఇస్తానని అస్సలు అనుకోలేదు నేను అని నవ్వుతూ ఐవింగ్ చేస్తాడు విజయ్. ఆ తర్వాత ఆమె ముక్కుపై, చెంపలపై తన పెదవులతో ముద్దుల వర్షం కురిపిస్తూ మెల్లిగా కిందికి జారుతాడు. ఆమె గులాబీ పెదవులని మళ్ళీ తన పెదవుల్లోకి తీసుకుని ఎంతో సున్నితంగా, అంతే ప్యాషనేట్ గా ముద్దు పెట్టడం మొదలు పెడతాడు విజయ్. ఆ ముద్దులో శత్రువుల భయం లేదు. కేవలం పుట్టబోయే బిడ్డపై ఉన్న అమితమైన ప్రేమ, భార్యపై ఉన్న గౌరవం మాత్రమే ఉన్నాయి. స్వప్నిక అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ రొమాంటిక్ స్పర్శకి పూర్తిగా లొంగిపోతూ తన పెదవులను అతనికి అప్పగించేస్తుంది. అలా కొద్దిసేపు ఆ మధురమైన ముద్దు సాగాక విజయ్ మెల్లిగా ఆమె పెదవులని వదిలి బెడ్ మీద మోకాళ్ళపై కూర్చుని స్వప్నిక పొట్ట దగ్గరికి తన ముఖాన్ని తీసుకువెళ్తాడు. ఆమె బయటని కొద్దిగా పక్కకి జరిపి ఆ వెచ్చటి పొట్టపై తన చెంపను మళ్ళీ ఆనించి కళ్ళు మూసుకుని ఆ చిన్ని ప్రాణం ఉనికిని ఫీల్ అయ్యాడు. అతడు అలా చేస్తుంటే స్వప్నిక కళ్ళల్లో కూడా ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. ఆమె తన చేతులతో విజయ్ చుట్టూను నిమురుతూ మురిసిపోతుంది. ఆమె పొట్టపై తన పెదవులను ఆనించి ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ, హే లిటిల్ ప్రిన్సెస్, లోపల హ్యాపీగా ఉన్నావా నువ్వు? ఇది నీ డాడ్ వాయిస్. బయట ఎంతో మంది శత్రువులు ఉన్నా, ఎలాంటి కుట్రలు జరుగుతున్నా సరే, నిన్ను, నీ మమ్మీని, నీ అన్నయ్య రాజ్ని కాపాడుకోవడానికి ఈ డాడ్ ఒక కవచంలా నిలబడతాడు. నిన్ను ఈ భూమి మీదకి చాలా సేఫ్ గా ఒక ప్రిన్సెస్ లా తీసుకొచ్చే బాధ్యత నాది. ఐ లవ్ యు మై బేబీ అని విజయ్ అలా చెబుతూ ఆమె పొట్టపై ఎంతో గాఢంగా, ఎఫెక్షనేట్ గా మరో ముద్దు పెడతాడు. ఆ స్పర్శకి స్వప్నిక నడుమంపులు ఒక్కసారిగా జల్దరిస్తాయి. ఆమె అతని తలని తన పొట్టకు ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఆ ఇద్దరి మనసులు రాబోయే బేబీ ఇచ్చిన ఆనందంలో, ఆ ప్యాషనేట్ రొమాంటిక్ వేడిలో పూర్తిగా మళ్ళీ మళ్ళీ ఒకటైపోయాయి. ఈ ఆనందంలో ఉన్న విజయ్ తన భార్యను, పుట్టబోయే బిడ్డను కాపాడుకోవడానికి తన శత్రుకూటంని ఎలా స్మాష్ చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ పార్ట్ లో చూడాలి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.